మరో నెల రోజుల్లో సీఎస్ జవహర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు. కానీ ఇప్పుడు ఆయనపై ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో అసైన్డ్ భూముల కొనుగోలు వెనుక తన కుమారుడి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లో సీఎస్ జీవో జారీ వెనుక ఉన్న తతంగం కొంతమంది అధికారులకు తెలుసు. కానీ వారంతా సీఎస్కు అస్మదీయులే. అయితే ఎక్కడో తేడా కొట్టింది. ఇప్పుడు వారు విపక్షాలకు సమాచారం ఇచ్చారు. పూర్తి ఆధారాలను అందించారు. అప్పటి నుంచి సీఎస్ జవహర్ రెడ్డి చుట్టూ వివాదం అలుపుకుంది. నేరుగా సీఎస్ పైన విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో పదవి విరమణ ముందు జవహర్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. కానీ తాను ఇన్నాళ్ళు నమ్ముకున్న వైసీపీ నేతల నుంచి కూడా ఆశించిన సహకారం ఆయనకు అందడం లేదు. సీఎస్ జవహర్ రెడ్డి తన కుమారుడికి మంచి వ్యాపార జీవితం ఇవ్వాలని భావించారు. సగటు తండ్రిగా అది తప్పులేదు. ముందుగా ఆయనను మైనింగ్ వ్యాపారంలోకి దించారు. తర్వాత ఇప్పుడు భూముల కొనుగోలు వ్యవహారం అప్పగించారు. అయితే సీఎస్గా బాధ్యత తీసుకున్న నాటి నుంచే జగన్ సర్కారుకు వీర విధేయుడిగా మారిపోయారు అన్న ఆరోపణ ఆయనపై ఉంది. పైగా వైసీపీ అంటేనే వ్యాపారాలకు అనుకూలమన్న పేరు ఉంది. దీంతో అడ్డగోలు జీవోలతో వైసీపీ నేతలకు సహకరించారన్న ఆరోపణ కూడా ఆయనపై ఉంది. ఈ తరుణంలో తన కుమారుడి కోసం ప్రభుత్వ పరంగా సీఎస్ జవహర్ రెడ్డి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో నెలలో పదవీ విరమణ పొందుతుండగా ఈ తరహా ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలను ఇరికించి తన కూతురిని లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటపడేయాలని కేసీఆర్ చూశారన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు గతంలోని కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని లక్ష్మణ్ ప్రశ్నించారు.